బొమ్మరిల్లు నీతి కథ. అనగనగా ఒక అడవిలో పావురం తాబేలు ఉండేవి. అవి రెండూ ఒకే చోట ఓ పెద్ద చెట్టు దగ్గర ఉండేవి. పావురం చాలా మంచిది. తన పనేదో తాను చూసుకుంటూ ఎవ్వరినీ ఏమీ అనేది కాదు. కాని తాబేలుకు మహాగర్వం. అందరినీ చులకనగా చూసేది. ఎవరినైనా ఏదో ఒక మాట అనకపోతే దానికి నిద్ర పట్టేది కాదు. ఒకరోజు గూటిలో ఉన్న పావురాన్ని చూసి, "ఓయ్ పావురం, ఆ గూడును కర్ర పొలాలతో చేసినట్టుంది" అని అడిగింది తాబేలు. అవును, ఇది నా బొమ్మరిల్లు. కష్టపడి నేనే కట్టుకున్నాను అని సంతోషంగా జవాబిచ్చింది పావురం. దానికన్నా నా డప్పే చూడ్డానికి బాగుందే అంటూ వెక్కిరించింది తాబేలు. దానితో ఎందుకొచ్చిన గొడవలే అని పావురం ఏమీ మాట్లాడలేదు. అయినా తాబేలు వదిలిపెట్టలేదు. ఎండైనా వానైనా అన్నీ గూటిని తాకుతాయనుకుంటాను. అందులో ఎలా ఉంటున్నావో ఏమో. నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా మరే ప్రమాదం వచ్చినా ఎంచక్కా నా డొప్ప లోపలికి వెళ్లిపోతాను. అప్పుడు నాకే ఇబ్బంది ఉండదు అంటూ గొప్పలు పోయింది. ఇది నేను సొంతంగా కట్టుకున్న గూడు, అందుకే ఇది ఎలా ఉన్నా నాకు ఇష్టమే అని పావురం మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆహారం కోసం ఎగిరి వెళ్లిపోయింది. కొంతకాలానికి పావురం దగ్గరకు తన మిత్రుడైన చిలుక, తాబేలు దగ్గరకు దాని మిత్రుడు కుందేలు వచ్చాయి. చెట్టుపైన పావురం చిలుక, చెట్టు క్రింద తాబేలు కుందేలు కబుర్లు చెప్పుకుంటూ గడపసాగాయి. అది వర్షాకాలం కావడంతో ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో చిన్నగా వాన మొదలైంది. చూస్తుండగానే అది పెరిగి పెద్దదై జోరుగా కురవసాగింది. వెంటనే పావురం చిలుక తడవకుండా గూటిలోకి వెళ్లిపోయాయి. తాబేలు డొప్ప లోపలికి వెళ్లిపోయింది. పాపం దాని మిత్రుడు కుందేలు నీడలేక వానలో తడుస్తూ ఉంది. తాబేలు కూడా ఏం చేయలేక బాధగా చూస్తూ ఉండిపోయింది. అప్పుడు పావురం, తాబేలు మిత్రమా, నీ డొప్ప లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు. కానీ నా ఇంట్లో నేను, నా స్నేహితులు కూడా ఉండగలం. అందుకే నా బొమ్మరిల్లంటే నాకు చాలా ఇష్టం అని ఆనందంగా చెప్పింది. పావురం చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు ఆ తర్వాత నుంచి అది ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం, గొప్పలు పోవడం లాంటివి చేయలేదు.